ఇంగ్లీష్లో సాంగ్ నెంబర్ 107 యూత్ మీటింగ్ కొరకు ఉండాల్సిన వాళ్ళు ఉండండి, ఎక్కువసేపు ఏమి ఉండదు, హాఫ్ అన్ అవర్ ఆర్ 40 minutes, అంతకుమించి ఎక్కువ ఉండదు. 107 విల్ సింగ్ 107 ఫ్రమ్ ఇంగ్లీష్. We have come into his house and gathered his name to worship him. We have come into his house and gathered in his name to worship him. We have come into his house and gathered in his name to worship him. We have come into his house and gathered in his name to worship Christ the Lord. Worship him, Jesus Christ the Lord. Worship him, Jesus Christ the Lord. So let us holy hands and magnify his name and worship him. So let's lift up holy hands and magnify his name and worship him. So let's lift up holy hands and magnify his name and worship Christ the Lord. Worship him, Jesus Christ the Lord. Worship him, Jesus Christ the Lord. Let's forget about ourselves and concentrate on him and worship him. Let's forget about ourselves and concentrate on him and worship him. Let's forget about ourselves and concentrate on him and worship Christ the Lord. Worship him, Jesus Christ the Lord. Worship him, Jesus Christ the Lord. He is called by righteousness. I stand complete in him and worship him. He is called by righteousness. I stand complete in him and worship him. He is called by righteousness. I stand complete in him and worship Christ the Lord. Worship him, Jesus Christ the Lord. Worship him, Jesus Christ the Lord. We'll lift up our Bibles and we'll sing. Every promise in the book is mine. గ్రంథ వాగ్దానములన్నీ నావే. తెలుగు అండ్ ఇంగ్లీష్. గ్రంథ వాగ్దానములన్నీ నావే. Every
చేయండి. 9వ వచనము మనం అందరం కలిసి చదువుదాం. నేనేమి వాక్యం గురించే బోధకుని కాదు. యెహోషువ 1:9 మనమందరం కలిసి గట్టిగా బిగ్గరగా ప్రార్థన పూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ చదువుతాం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. సరే, 31:8 కూడా చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 31:8. డ్యూటరానమీ 31:8. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. భయపడకము, విస్మయం పొందకుమని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పెను. 7:17 రెవల్యూషన్ ప్రకటన 7వ అధ్యాయము 17వ వచనం అందరం కలిసి చదువుతాం. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యుద్ధకు వారిని నటించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువు తుడిచి వేయును. చదువుకున్న లేఖన భాగం దేవుడు నాకు ఉపదేశించున్నారా. సో నా పేరు హృదయ రంజన్ అండి. సంగారెడ్డి నుంచి నేను వచ్చినాను. మన సొంతం సంగారెడ్డి. సంగారెడ్డి నుంచి ఇప్పుడు వచ్చినాను. సంగారెడ్డి నుంచి హెబ్రోన్ వాళ్ళు నన్ను మీ మధ్యలోకి పంపించినారు. సరే, ఏదేమైనా నాకు సేవ పిలుపు ఉంది. చెప్పేది ఏంటంటే, నాకు ఇప్పుడు నేను సేవకు పోగలను కదా. సరే చూడండి, జస్ట్ మీకు కొన్ని వచనాలు చూపిస్తాను. ఆ ఇరుకు మార్గము విశాల మార్గము అనే వచనం ద్వారా నేను రక్షణ పొందినట్టు. అంటే చిన్నగా ఉన్నప్పటి నుండి మా నాన్న మందిరానికి తీసుకొని పోయినాడు. సరే, ఏదో నరకం ఉందంట, ఏదో పరలోకం ఉందంట, యేసుప్రభువు ఏదో చనిపోయినాడంట, రక్తం వచ్చినాడంట అని ఏదో అట్లా పదాలు అట్లా చెప్తా ఉంటే సరే నేను కూడా వాళ్ళతో పాటు చెప్పేసి నేను కూడా రక్షణ పొందినాను. ఎస్, నేను రక్షణ పొందినాడు. అయితే గట్లెందుకు బతుకుతారు. సో ఇరుకు మార్గము విశాల మార్గము అనే వచనం ద్వారా కూర్చోండి అట్లా తిరగండి. ఇరుకు మార్గము విశాల మార్గము అనే వచనం ద్వారా నేను రక్షణ పొందినాను, రక్షణ తీర్మానం తీసుకున్నాను. సరే, రక్షణ తీర్మానం తీసుకున్న తర్వాత ఏమి అంటే వాక్యం అర్థం కాలేదు. అంతే, నేను పొద్దున నా సాక్ష్యం చెప్పినాను. అది ఏంటి అంటే వాక్యం అర్థం కాలేదు. మందిరానికి వచ్చినాను, మా నాయన బలవంతంగా తీసుకొని పోయినాడు, కూర్చోబెట్టినాడు, విన్నాము, వాక్యం అర్థం కాలేదు. వాక్యం అర్థం కాకపోతే ఇట్లనే ఇష్టం వచ్చినట్టు ఉంటుంది. సో సరే, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క సంకల్పాలు ఏమి అంటే నా పట్ల ఏమై ఉన్నాయి అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. దేవుడు ఏమి అంటే నాకు సేవా పిలుపు 2003లో వచ్చింది. జెర్మియా 46:28. చదవన్న అన్ని వాగ్దానాలే ఉంటుంది, అన్ని వాగ్దానాలే చూపిస్తున్నా నేను. అన్ని వాగ్దానాల గురించే ఇప్పుడు బోధ కూడా వాగ్దానాల గురించే ఉంటుంది. దేవుడు నన్ను సేవా పిలుపు నాకు ఎప్పుడో వచ్చి ఉంటుంది, నేనే గమనించలేదు. జెర్మియా 46:28. నా సేవకుడైన యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేనెక్కడికి నిన్ను చెదరగొట్టినో ఆ సమస్త దేశ ప్రజలను సమూల నాశనం చేసేదను. అయితే నిన్ను సమూల నాశనం చేయను, నిన్ను శిక్షింపక విడువను గాని. అది ఇప్పుడు నిన్ను శిక్షింపక విడువను అనేది వాగ్దానమా లేకపోతే శాపమా? మీకు వాక్యం అర్థమవుతుంది? సరే, ఇప్పుడు నాకు కూడా పెళ్ళైంది, నాకు కూడా ఒక భార్య ఉన్నది. నేను నా వాగ్దానం నా భార్యకు చూపెట్టినాను. అది ఒక వాక్యం బోధించే బోధకుడుగా నేను ఏమంటాను, ఆ కార్డు మీద ఉన్న వచనం చదవద్దు. ఆ కార్డు మీద ఉన్న లైన్ మాత్రమే మన వాగ్దానం కాదు. బైబుల్ తీసి మొత్తం చదవాలి, మొత్తం వాగ్దానం చదవాలి. నిన్ను శిక్షింపక విడువను
అనే మాట ఇప్పుడు నా భార్య సంగింది అనుకోండి. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? పిల్లగానికి ఆరోగ్యం బాగలేక 3 సంవత్సరాలు ఇల్లు దవాఖానా. ఇప్పుడేమో మళ్ళీ ఈ వాగ్దానం వచ్చింది, నిన్ను శిక్షింపక విడువను. అంటే ఆ సంవత్సరం నాకేం రావాలి? ఖచ్చితంగా దేవుడు నన్ను శిక్షించాలి. దేవుని శిక్షలు అనేవి వస్తాయి. సరే, ఆయన ఎట్లా శిక్షిస్తాడో, దేని కొరకు శిక్షిస్తాడో అంటే ఆయన పని పాట లేక మనల్ని శిక్షించుడే ఆయన పనే కాదు. సో ఆయన న్యాయమును బట్టి శిక్షిస్తాడు. మళ్ళీ నీకు శిక్ష అయితే మళ్ళీ నాకు ఇదేం జరా, మళ్ళీ నీకు చేసి పెట్టుకుంటా కూర్చోవాలి. నేను ఇన్ని రోజులు చేసిందే ఒక ఎత్తు అనంటే మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం ఈ వాగ్దానం వచ్చింది. ఆ 2023 సంవత్సరమే మా బాబు వాగ్దానం యెషయా 41:12. ఇందాక మనం చదివినాం, నీతో కలగించు వారిని నువ్వు వెతకెదవు కానీ వాళ్ళు మాయమైపోతారు, అబావులు అవుతారు. అంటే బాబుని మంచిగా చేసినాడు, ఇప్పుడు ఎవరు పట్టుకున్నాడు? నన్ను పట్టుకున్నాడు. ఆ వాగ్దానం మీద ఉన్న మాట ఏంటి అంటే, నా సేవకుడవైన యాకోబు భయపడకు అనేది వాగ్దానం. సో నా సేవకుడు, నువ్వు నా సేవకుడివి, నువ్వు నా సేవ చేయాలి అనేది సేవా పిలుపు అనేది నాకు అప్పుడే, అంటే దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడు అనేది ఖచ్చితంగా నాకు అప్పుడే అర్థమైపోయింది. సరే, ఇప్పుడు సేవకి దేవుడు పిలుస్తున్నాడు, మరి సేవకి వెళ్ళొద్దా అంటే సంఘాలలో పరిస్థితులు ఎట్లున్నాయి? నాకంటే మంచిగా బిజినెస్. సరే, ఈ యొక్క స్టడీని ఏం చేద్దామంటే, నా పిలుపు ఏంటి, నా ఏర్పాటు ఏంటి, నా పరిచర్య ఏంటి, ఈ 3 మాటలు చెప్పి నేను తెలియజేసేస్తాను. ఇరుకు మార్గము విశాల మార్గం అనే వచనం ద్వారా నేను రక్షణ పొందినాను. ఇప్పుడు చూపించిన ఈ వాగ్దానం, ఈ యొక్క వాగ్దానం ఏంటి అంటే నా యొక్క సేవా పిలుపుకు సంబంధించిన వాగ్దానం. సరే, నాకు సేవా పిలుపు వచ్చింది, మరి నా భార్య కూడా సేవా పిలుపు రావాలి కదా. ఆమె కూడా సేవా పిలుపు వస్తేనే మనం సేవకు పోతాం. ఎవరైనా ఎట్లా ఆలోచిస్తారు? సంఘాలలో పరిస్థితులు ఏం బాగలేదు, నీకు సేవ పిలుపు లేదు, నువ్వు సేవకు పోలేవు, నువ్వు వాక్యాన్ని తప్పార్థం చేసుకుంటున్నావు. మనం ఇప్పుడు సంఘానికి పోతే సంఘాలలో పరిస్థితులు ఉన్నాయి, ఆ సంఘానికి పోవాలి. ఎవరు చూసుకుంటారు? సేవకులు ఎవరు? మరి ఎవరైనా బయట చూస్తున్నారు? బయట పరిస్థితులు ఎట్లున్నాయో తెలుసా మీకు? ఒకరోజు ఒక ప్రాంతానికి నేను పరిచయకు పోయినాను, నా బస్సే ఒక్కినాడు, ఒక యవనస్తుడు నా బస్సే ఎక్కినాడు. అదే బైబిల్ బ్యాగ్ వేసుకున్నాను నేను. ఆ బైబిల్ బ్యాగ్ వేసుకొనే పోతున్నాను. వాడు నేను ఒకే బస్ ఎక్కినాము, ఒకే చర్చికి వెళ్ళినాము. చర్చ్ మొత్తం అయిపోయి అదే చర్చికి వాడు వచ్చినాడు, నేను అదే చర్చికి వాక్యం బోధించడానికి పోయినాను. నా బైబిల్ బ్యాగ్ చూసి కూడా ఆ యవనస్తుడు నాకు అసలు ప్రేరణ కూడా చెప్పాడు. మళ్ళీ నేను పోయిన చర్చికే వచ్చినాడు, నేనే పులిపెట్టిన నిలబడ్డాడు, నేనే వాక్యం చెప్పినాడు. ఆ యవనస్తుడు మంచి నా ఎదురుగానే చూస్తున్నాడు. పరిస్థితులే బాగలేవు. ఈ టైంలో ఏం సేవకు వెళ్తాం? ఎవరు చూసుకుంటారు? చాలా కష్టం. సరే, రోమీలకు రాసిన పత్రిక 1:7 చూడండి. జస్ట్ మీకు వచనాలు చూపించేస్తాను. అంటే దేవుడు నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుని కొరకు నేను ఏం చెయ్యాలి, యాజ్ ఎ యంగ్ మ్యాన్గా నేను దేవుని కొరకు ఏం చేయాలి. లాస్ట్ లైన్ నేను చదువుతాను. రోమా 1:7, మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ఇది నా పిలుపు. ఎందుకు దేవుడు నిన్ను నన్ను పిలిచినాడు అంటే, నన్ను వ్యక్తిగతంగా ప్రభు నువ్వు నా వినండి నాన్న, చాలా డిస్టర్బ్ చేస్తున్నారు మీరు అసలు, ప్లీజ్ దయచేసి వాక్యం వినండి. ఎందుకు దేవుడు పిలిచినాడు? గాడ్ హ్యాస్ కాల్డ్. దేవుడు నన్ను మనందరినీ పిలుచుకున్నాడు. ఎందుకు నన్ను పిలిచినాడు అంటే, నేను ప్రార్థన చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడింది ఏంటి అంటే, మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడ్డారు. నువ్వు వాళ్ళ మధ్యలోనే ఉండాలి. కానీ ఎట్లా ఉండాలా అని అంటే, ఐ బిలాంగ్ టు క్రైస్ట్. ఏమో ఐ బిలాంగ్ టు క్రైస్ట్. నువ్వు ఎవరి మధ్యలో ఉన్నా సరే ఎట్లా బ్రతకాలా, ఎందుకొరకు నేను నిన్ను పిలిచినాను అని అంటే, ఐ బిలాంగ్ టు క్రైస్ట్ అన్నట్టు నువ్వు బ్రతకాలా ఎక్కడున్నా సరే. అది నా పిలుపు. దేవుడు నాకు ఇచ్చిన పిలుపు ఏంటి అంటే, ఐ బిలాంగ్ టు క్రైస్ట్. నేనేం చేసినానంటే, ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినాను. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అప్లికేషన్ ఫిలప్ చేసి ఆయనకి ఇచ్చినాను. బాబు నాకు క్రిస్టియన్ అని సర్టిఫికేట్ ఇవ్వు. వాళ్ళు మాట్లాడినారు, ఏదేదో చేసినారు.
నువ్వు హిందూ అయింది ఇప్పుడు క్రిస్టియన్ అంటే మళ్ళీ ఫ్యూచర్లో నీకే యాస్ట్ అవుతుంది. మరి భవిష్యత్తులో ఏమవుతుంది? నీకే వస్తే యాస్ట్ అవుతుంది. ఉండండి మీరు నేను సరే ఎంత యాస్ట్ వచ్చినా సరే పడతాం లేదు సార్. ఈ లోకమేమో శాశ్వతం, ఈ లోకం శాశ్వతం కాదు, ఎవరు శాశ్వతం కాదు. అందరూ మనం ఉండి బతుకుతున్నామా? ఉన్నోడు బతుకుతున్నాడా, లేనోడు బతుకుతున్నాడా? అందరూ బయట. సో కాబట్టి ఏదేమైనా సరే నాకు క్రిస్టియన్ అని సర్టిఫికేట్ ఇవ్వండి అని అంటే, ఓ వాళ్ళు ఎరుక చరిత్ర మొత్తం తీసినారు. మా నాయన, మా తాత, ఎవరు 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 అని ఎంటగో 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 మొత్తం చరిత్ర అంతా తీసి నీకు ఇయ్యమని అనుకో. నువ్వు క్రిస్టియన్ అని నీకు ఇయ్యము. ఎందుకు ఇయ్యను? నా దగ్గర బ్యాప్టిజం సర్టిఫికేట్ ఉంది, నా దగ్గర మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంది, అన్నీ ఉన్నాయి నా దగ్గర. నేను చరిత్ర బాప్తిజం తీసుకున్న సర్టిఫికేట్ ఉంది, నా దగ్గర బ్యాప్టిజం సర్టిఫికేట్ ఉంది. నీకు దేవస్థానం పోండి, నా క్రిస్టియన్ అని చూడండి. ఇయ్యం. నీ క్రిస్టియన్ సర్టిఫికేట్ ఇస్తే ఎన్ని ఫెసిలిటీస్ వదులుకుంటావో తెలుసా నీకు? మీ తాతలు ఎవరో పోయి అడుగుకోవాలి ఒకసారి. మీ తాతలు ఎవరు, మీ ముత్తాతలు ఎవరు? అసలు ప్రభుత్వం నుండి ఎన్ని ఫెసిలిటీస్ వస్తాయి, అవన్నీ పోతాయి. అరే అవసరం లేదు. రాబోయే కాలం ముందు మీరు చేసే దేవుడిని నేను నమ్ముకున్న తర్వాత ఈ లోకంలో అయిపోయింది. ఐ బిలాంగ్ టు క్రైస్ట్ అన్నట్టు బ్రతకాలి. ఫస్ట్ గవర్నమెంట్ రికార్డ్స్లో హృదయ రంజన్ అంటే క్రిస్టియన్ అని అది రిజిస్టర్డ్ అయి ఉండాలి. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. 7 years వరకు నాకు అసలు సర్టిఫికేట్ ఇవ్వలేదు. సరే 7 years తర్వాత ప్రభు నువ్వు వాగ్దానం చేసినావు, నువ్వు ఇట్లా బ్రతుకు అన్నావు, ఫస్ట్ గవర్నమెంట్ రికార్డ్స్లోనే నేను చేంజ్ చేస్తున్నాను, అవ్వట్లేదు అని అంటే 7 years తర్వాత దేవుడి చిత్తంలో ఉన్న ఎంఆర్ఓ వచ్చినాడు. ఆ ఎంఆర్ఓ ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. నాకు యాస్ తీసుకో, ఇచ్చేస్తాను నేను, నువ్వు చిరస్థానంలో వెళ్ళిపో. నాకు చాలా సంతోషమైన సార్. హృదయ రంజన్ ఈజ్ ఎ క్రిస్టియన్. ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్ హృదయ రంజన్ ఈజ్ ఎ క్రిస్టియన్. ఆ సర్టిఫికేట్ మీద ఉన్నది, నేను క్రిస్టియన్నే. సరే మార్చేసినాం. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడ్డారు. సో ఐ బిలాంగ్ టు క్రైస్ట్. ఒకవేళ గవర్నమెంట్ ఎగ్జామ్కు అప్లై చేయాలన్నా నేను క్రిస్టియన్ అనే అప్లై చేస్తున్నాను. ఏది అప్లై చేయాలన్నా సరే నేను క్రిస్టియన్ అనే అప్లై చేస్తున్నాను. అంతేగాని వేరే ఏది నేను హిందూ అనో లేకపోతే ఇంకేదో అనో ఏది అప్లై చేయట్లేదు. సరే నా పిలుపు గురించి ఇక్కడ ఒక మాట ఏంటి అంటే, ఐ బిలాంగ్ టు క్రైస్ట్. నేను క్రీస్తుకు చెందిన వాడను అని ఇక్కడ అర్థమవుతుంది. ఎక్కడికి వెళ్ళినా సరే అదే, ఎవరి మధ్యలో ఉన్నా సరే అదే, ఎక్కడున్నా నువ్వు నా సాక్షిగా ఉండాలి అనేది దేవుడు నాకు ఇచ్చిన పిలుపు. సరే తిమోతి 2 తిమోతి 4:2 చూడండి. 2 తిమోతి 4వ అధ్యాయము 2వ వచనం. ఇది నా వరం. మనము బాప్తీసం తీసుకున్న మరుక్షణం హస్త నిక్షేపణ చేస్తారు కదా. సో హస్త నిక్షేపణ చేసినప్పుడు దేవుడు మనకిచ్చే వరమా? చదవండి బ్రదర్. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడును, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పు. ఇది నా యొక్క వరము. దేవుడు ఎందుకు నాకు ఏ వరం ఇచ్చినాడు? ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే వాక్యమును ప్రకటించుము, సమయమందు అసమయమందు ప్రయాసపడు, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పు. సో ఎందుకు చెప్తున్నాము ఇవన్నీ అంటే, యాజ్ ఎ యంగ్ మ్యాన్ ఆర్ యంగ్ గర్ల్ ఐ షుడ్ హ్యావ్ జీల్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు నీకు నాకు ఏమి అంటే, నేను దేవుని కొరకు ఏదైనా ఒకటి చెయ్యాలి అనే జీల్ అనేది మనకు ఉండాలి. సరే శంషాబాద్ ఎయిర్పోర్ట్ జిఎంఆర్ గ్రూప్ ఎంప్లాయీ. నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్ జిఎంఆర్ గ్రూప్ ఎంప్లాయీ. ఎయిర్పోర్ట్ లోపల కాదు నా పని. ఆ ఎయిర్పోర్ట్ పక్కన ఏరో టవర్స్ అని ఒక బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో R2Rలో నేను ప్రస్తుతానికి ఎగ్జిక్యూటివ్. మొన్ననే నాకు ప్రమోషన్ ఇచ్చినారు. జనవరి 2వ తారీఖు జూనియర్ మేనేజర్గా ప్రమోషన్ ఇచ్చినారు. ఇంకా ఆర్డర్ ఇవ్వలేదు. సో ఆ ఆర్డర్ వచ్చిన దాకా నేను ఎగ్జిక్యూటివ్నే. సరే మా ఆఫీస్లోనే HR డిపార్ట్మెంట్లో ఒక మేడం జస్ట్ మ్యారేజ్ అయ్యి 2 years అయింది, పిల్లలు లేరు. మ్యారేజ్ అయిన 2 yearsకి ఆమె హస్బెండ్ చనిపోయినాడు. సరే ఆమె కూడా సంగారెడ్డి. ఆమె వాళ్ళ పేరెంట్స్ది సంగారెడ్డి,
అయితే ఆమె హస్బెండ్ చనిపోయినప్పుడు చాలా ఏడ్చింది. ఆమె వాళ్ళ మమ్మీ, వాళ్ళ కుటుంబ సభ్యులు అసలు ఎంత ఏడ్చినారంటే చాలా, అది చూసిన తర్వాత అసలు ఇదేంటి, నాకు కూడా చాలా ఇది అనిపించింది. చాలా ఏడ్చింది వాళ్ళు. అసలు వీళ్ళని ఎట్లా ఆదరించడం, ఈమెని ఆదరించడం ఎలా? కొత్తగా పెళ్ళైంది, హస్బెండ్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినాడు. అంటే మన క్రిస్టియన్స్ సిఎస్ఐ చర్చికి వెళ్తారు, వాళ్ళు సంగారెడ్డిలో సిఎస్ఐ చర్చికి వెళ్తారు. సో ఈమెని ఎట్లా ఆదరించడం అనేది నిజంగా దేవుడు ఎట్లా ఆదరిస్తాడో అది వాళ్ళకే తెలుసు. అయితే ఈ మధ్యకాలంలోనే మొన్ననే ఆమె హస్బెండ్ చనిపోయి ఇంకా 6 months కూడా అవ్వలేదు. ఈ సంవత్సరం మొన్న January 1st నువ్వు వాగ్దానం తీసుకున్నావా అమ్మా అని నేను అడిగినాను. అడిగితే తీసుకున్నా అన్నా. ఏం వాగ్దానం వచ్చింది తల్లి అని అడిగితే, నీకు అసాధ్యమైనది ఏది ఉండదు, నీకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదు. ఎంత అద్భుతమైన వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఆ ఒక్క వాగ్దానం చాలు అసలు నువ్వు ఈ లోకాన్ని జయించేసినావు. ఆ ఒక్క వాగ్దానాన్ని బట్టి దేవుడు ఏం చేసినాడు, నిన్ను ఆదరించేసినాడు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, నీకు నేను తోడుగా ఉన్నాను, ఈ లోకంలో నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. యూ ప్రొసీడ్. ఆ వాగ్దానం ఆమె చెప్తుంటేనే ఎంతో సంతోషంగా చెప్పింది. ఆ వాగ్దానం నాకు నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ యూ అని వచ్చిందన్న నాకు వాగ్దానం అన్న. రే ఎంత అద్భుతమైన దేవుడిని నమ్ముతున్నాం నువ్వు నేను. సో యాజ్ ఎ యంగ్ మ్యాన్ we or young women, we should have that zeal. Nothing is impossible for us. యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు నేను ఎట్లయినా సరే జీవిస్తాను. యెహోషువ 1:9 మనం చదివినాము. ఆ యెహోషువ 1:9లో దేవుడే యెహోషువకు ధైర్యపరుస్తున్నాడు. ఏమి అంటే, దేవుని సేవకుడైన మోషే చనిపోయినాడు. సేవకుడు చనిపోతే మరి ఆ ప్రజలు ఉన్నారు, ఆ ప్రజలని వాగ్దాన దేశానికి నడిపియాలా. వాగ్దాన దేశానికి నడిపిస్తూ ఉంటే మరి ఎవరు నడిపియాలా అనంటే, దేవుడు ఎన్నుకున్న వ్యక్తి ఎవరు అంటే యెహోషువ. 1:5 చదవండి. యెహోషువ, పోయిన సంవత్సరం నా వాగ్దానం ఇది. దయచేసి ఈ వాగ్దానాలన్నీ జాగ్రత్తగా గమనించండి. వాగ్దానాలు అనే మాటనే పట్టుకోండి మీరు. పోయిన సంవత్సరం నా వాగ్దానం ఇది. జాషువా 1:5, యెహోషువ 1:5. దేవుడు అంటే యాజ్ ఎ యంగ్ మ్యాన్ లేకపోతే యంగ్ ఉమెన్, యూత్గా మనము ఎట్లా ఉండాలి, ఎంత బలంగా దేవుడు నిన్ను నన్ను తయారు చేస్తాడు అంటే యెహోషువ 1:5, నీవు బ్రతుకు దినములన్నిటను ఏం వాగ్దానం అండి ఇది? ఎంత అద్భుతమైన వాగ్దానం అండి ఇది. నేను బ్రతికే దినంలో ఏ మనుషుడుగా నా ఎదుట నిలబడాడంట. నేను మోషేకు తోడై ఉండినట్లు ఆ వాగ్దాన కార్డు మీద ఉన్న మాట ఇది. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును అనేది వాగ్దాన కార్డు మీద ఉన్నది. కానీ ఆ వచనం మొత్తం నేను చదివితే, నువ్వు బ్రతికే దినములలో ఏ మానవుడు కూడా నీ ఎదుట, అంత ధైర్యంగా దేవుడు నిన్ను నన్ను స్థిరపరుస్తాడు. అంత అద్భుతమైన స్థాయికి దేవుడు మనల్ని తీసుకొని పోతాడు. అందుకే ఈరోజు ఇజ్రాయెల్ దేశం చాలా చిన్న దేశం. అది అసలు మన భారతదేశంతో పోలిస్తే 1 crore కూడా ఉండదు వాళ్ళు జనాభా, కానీ చాలా బలంగా ఉన్నారు వాళ్ళు. ఎందుకు? ఈ వాగ్దానం వాళ్ళ గురించే. ఇజ్రాయెల్ దేశం ఎదుట ఏ దేశం వాళ్ళు కూడా నిలబడరంట. అన్ని దేశాలు అవుట్. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఇజ్రాయెల్తో ఫ్రెండ్షిప్ చేసింది. ఈరోజు ఇజ్రాయెల్తో మంచి సంబంధం లేదు. ఎందుకు? వాళ్ళ టెక్నాలజీ అంత పవర్ఫుల్గా ఉంది. వాళ్ళ టెక్నాలజీ మన దగ్గర లేదు. వాళ్ళ టెక్నాలజీ ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇప్పుడు నీవు బ్రతుకు దినములన్నింటిలో ఏ మనుషుడు కూడా నీ ఎదుట అసలు నిలవలేదు. ఈ వాగ్దానం నిజంగా ఇజ్రాయెల్ దేశం పట్ల నెరవేర్చబడ్డది. అందుకే వాళ్ళు అంత స్ట్రాంగ్గా, అంత బలంగా ఉన్నారు. సో ఒక యవనస్తుడిగా నువ్వు నేను ఎట్లా ఉండాలి అనంటే, ఈ విధంగా దేవుని కొరకు నేను నిలబడతా, దేవుని కొరకు నేను చేస్తాను, దేవుని కొరకు నేను ప్రయాసపడతాను, దేవుని కొరకు ఏదో ఒకటి చేస్తాను. సో వాక్యము ప్రకటించుము, సమయమందు అసమయమందు నీవు ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అనేది దేవుని యొక్క మాట. సరే, ఇప్పుడు నాకు సేవా పిలుపు ఉంది అని చెప్పినాను. నా భార్యకి సేవా పిలుపు రావాలి, ఆమెకు సేవా పిలుపు కొరకు వెయిట్ చేస్తున్నాం. ఈ సంవత్సరం నా వచ్చే వాగ్దానం చూడండి. యెహోషువ 3:7 ముగించారు. యెహోషువ 3:7
అప్పుడు యెహోవా ఈ సంవత్సరం నా నా మిస్సెస్ వాగ్దానం అండి ఇది. వాక్యం అర్థం అవ్వాలి. వాక్యం అర్థం అవ్వకపోతే చాలా కష్టం అవుతుంది. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైందునని నీకును తోడైందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేను వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. సో ఆ వాగ్దానం కార్డు మీద ఉన్న మాట ఏంటి అంటే వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. ఇది నా మిస్సెస్ వాగ్దానం ఈ సంవత్సరం. ఎప్పుడు దేవుడు మనల్ని గొప్పలను చేస్తాడు అని అంటే అక్కడ ఇంతకుముందే చూసినాం. దేవుని సేవకుడైన మోషే చనిపోయినాడు, కానీ ప్రజలను నడిపియాలి. ఆ నడిపించడానికి మోషే తర్వాత సక్సెసర్ ఎవరు అంటే యెహోషువని ధైర్యపరుస్తూ దేవుడు యెహోషువకి ఇచ్చిన వాగ్దానం, నువ్వు నా సేవ చేయి, వారి కన్నుల ఎదుట నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెడతా. నా మిస్సెస్ యొక్క వాగ్దానం. సరే, 26:11 లెవిటికస్ మా ఫ్యామిలీ ప్రామిస్ 26:11 లేవియాకాండం. ఈ సంవత్సరం మా కుటుంబ వాగ్దానం. నా మందిరమును మీ మధ్య ఉంచెదను. మామూలుగా జనరల్గా ఎవరైనా ఇట్లా ఆలోచిస్తారంటే బయట పరిస్థితులు ఏం బాగలేవు. ఏ సంఘానికి వెళ్ళినా ఇటువంటి పరిస్థితులలో నేను సంఘానికి వెళ్తాను, సేవకు వెళ్తాను అని అంటే చాలా కష్టం. సో కాబట్టి దేవుడు ఏమన్నాడు, నా మందిరము మీ మధ్య ఉంచుతా అన్నది కాబట్టి నాదుగానే సపరేట్గా స్టార్ట్ చేసుకుంటాను. అది కరెక్ట్ అండర్స్టాండింగ్? నెవర్. దట్ ఈస్ నాట్ రైట్ అండర్స్టాండింగ్. దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి నేను నా కుటుంబము ఎక్కడ ఉండాలి అని అంటే దేవుని మందిరంలో ఉండాలా, కానీ నా సొంత ఇంట్లోనే ఉన్నా నేను. ఇంకా ఇప్పుడు నేను ఏం చేయాలి? సో కాబట్టి అందుకే ఐ నీడ్ యువర్ ప్రేయర్స్. మీరందరూ కూడా ఏం చేయండి అంటే ప్రార్థన చేయండి. నేను 2014 నుండి సరే, దేవుడు 2014 నుండి నన్ను వాడుకుంటున్నాడు. ఆయన పరిస్థితిలో చాలా మట్టుకు చర్చెస్కి, సేవకుడు లేని చర్చెస్కి నన్ను పరిచయకు పంపించినారు. వాళ్ళు ఏమంటారంటే మాకు అసలు సేవకులు వద్దు, మేము ఇట్లనే నడిపించుకుంటాం, మేమే సంఘ పెద్దలము, మేమే నడిపించుకుంటాము, మాకు అవసరమైనప్పుడు ఎక్కడి నుంచి పిలిపించుకుంటాము, బైబిల్ స్టడీ కూడా వీలైతే వాళ్ళ నుంచే పిలిపించుకుంటాం, కానీ మాకు సేవకులు మాత్రం వద్దు. విశ్వాసాలకు సేవకులు అవసరం లేదు. దేవుడి పనికి దేవుడికి సేవకులు కావాలి. సో కాబట్టి ఎవరు కరెక్ట్? ఇప్పుడు దేవుడు కరెక్టా, విశ్వాసులు కరెక్టా, నేను కరెక్టా, మీరు కరెక్టా? సో కాబట్టి అందుకే వీఆర్ ప్రేయింగ్. సో ఒకటి చూసినాము, నా యొక్క పిలుపు, నా యొక్క ఏర్పాటు. దాని తర్వాత ఏమి అంటే దేవుడు నాకు ఇచ్చిన ఆత్మీయ వరము అనేది మనం చూసినాం. నా యొక్క సేవా పిలుపు కూడా ఏమి అంటే మనము చూసినాం. దాని తర్వాత ఈ సంవత్సరం నా వాగ్దానం ఇందాకనే చదివినాం, మళ్ళీ చదవండి. యెషయా 41:15-16. ఆ వాగ్దానం నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఒక పెట్టుబడి పదునుగల కొత్తదైన నొలిపిండి మానుగా నేను నియమించినాను. నీవు పర్వతములను గోచుదు, వాటిని కొలిచేదు, గొడ్డలను కొట్టువలే చేయదు. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోరు, సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు యెహోవాను బట్టి సంతోషించుదు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడు. సో కాబట్టి యంగ్ పీపుల్ ఎలా ఉండాలి అని అంటే ఆ పర్వతాలని, ఆ యొక్క పర్వతాల లాంటి సమస్యలు, గుట్టల లాంటి సమస్యలు, కొండల లాంటి ఇరుకు పరిస్థితులు, ఇబ్బంది పరిస్థితులు, వీటన్నిటినీ యంగ్ పీపుల్ ఏం చేయాలి అని అంటే పొట్టులాగా చేసేయాలి. అంతటి శక్తి సామర్థ్యాలు దేవుడు నీకు నాకు ఇచ్చినాడు. సో బైబిల్ గ్రంథంలో ఉన్నారండి, వాళ్ళు విశ్వాసాన్ని బట్టి అగ్నిలో పడవేసినా కాలిపోలేరంట. వాళ్ళను అగ్నిలో పడవేసినారు కానీ వాళ్ళు కాలిపోలేరు. దేవుని వాగ్దానాలు అంత అద్భుతమైనవి. సింహపు బోన్లలో వాళ్ళని వేసినారంట, సింహంలో నోరు కూడా తెరవలేమంట. అప్పుడు దాకా నోరు మూసుకొని కూర్చున్నాయి. విశ్వాసాన్ని బట్టి రాజ్యాలను జయించినారంట, ఆ వాగ్దానాలను స్వతంత్రించుకున్నారంట, రాజ్యాలనే జయించినారు.
దేవుడు నీవు అడుగుపెట్టు ప్రతి స్థలము నేను నీకు ఇచ్చేస్తా అని అంటే ఆ యొక్క వాగ్దానం దేవుడు నిజంగా ఈరోజు నెరవేర్చినాడు. సో కాబట్టి దేవుని మీద విశ్వాసం ఉంచి ఎన్ని ఇరుకు పరిస్థితులు వచ్చినా సరే వాటన్నిటిని కూడా ఈ ప్రజలంతా ఏం చేస్తారంటే వాళ్ళు ఎదిరించేసినారు. సో ఒక యంగ్ బాయ్ లేకపోతే ఒక యంగ్ మ్యాన్, యంగ్ ఉమెన్ ఎట్లా ఉండాలి అంటే ఇంత బలవంతంగా వాళ్ళు ఉండాలి అనేది దేవుని యొక్క కోరిక. నిజంగా ఆత్మీయంగా దేవుడు ఎంత అద్భుతంగా మనల్ని అంత బలవంతులుగా దేవుడు నిన్ను నన్ను సిద్ధపరుస్తాడు. అంత బలవంతులుగా ఆయన మనల్ని తయారు చేస్తాడు. సో కాబట్టి ఎక్కడైనా సరే నేను మా ఆఫీస్లో నా డెస్క్ దగ్గర ఒక వచనం పెట్టినాను, ఐ క్యాన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్. ఐ క్యాన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్. మా మేనేజర్ ఆ వచనం చదివినాడు, బహుత్ అచ్చా ఏ వచనం, ఐ క్యాన్ డూ ఆల్ థింగ్స్ త్రూ. ఒక అన్ని రోజు చదివితే వాడిని కూడా అదే కావాలి, మేము ఏం చెప్తే అది చేసేవాడు మాకు కావాలి. నో అని అనకుండా మేము ఏ పని చెప్తే ఆ పని చేసేటోడు మాకు కావాలి. ఏ వచనం బహుత్ అచ్చా మంచిగా ఉంది ఈ మాట. వాళ్ళు ఏం చెప్పినా సరే నేను చేస్తున్నాను, నో అనకుండా చేస్తున్నాను. సో కాబట్టి ప్రతి సంవత్సరం కనీసం ఒక 50 లేకపోతే 100 క్యాలెండర్లు నేను కొనుక్కుంటాను. కొనుక్కొని మా ఆఫీస్లో ఇచ్చేస్తాను. హ్యాపీ న్యూ ఇయర్ అని అందరికీ ఇచ్చేస్తాను. ప్లీజ్ హ్యాపీ న్యూ ఇయర్, టేక్ దిస్ క్యాలెండర్. హ్యాపీ న్యూ ఇయర్, టేక్ దిస్ క్యాలెండర్. హ్యాపీ న్యూ ఇయర్, టేక్ దిస్ క్యాలెండర్. నేను చేస్తున్నాను. మా ఊర్లో వెళ్ళి ఇస్తాను. మా ఊరు ఉంది, మా ఊర్లో వాళ్ళకి ఇస్తాను, తీసుకోండి హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ తీసుకోండి, దేవుని వాక్యం తీసుకోండి, మీ ఇంట్లో పెట్టుకోండి, చదువుకోండి అని అంటారు. సో కాబట్టి ఇప్పుడు జనవరి క్యాలెండర్ మీద ఒక మంచి వాక్యం ఉంది. ఏముందో అలాగే చదువున పైన, నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమముండును గాక. ఒక అన్యుడు దాన్ని చదివితే నెమ్మది, నా నగరులలో క్షేమం. చాలా అద్భుతంగా ఉంది ఈ వాక్యం. సో మంచి ఎక్స్పీరియన్స్ నేను కూడా అనుభవిస్తున్నాను. సో నాతో పాటు పనిచేస్తున్న కొలీగ్స్ ఎంతమంది మామూలుగా అదర్ డినామినేషన్ వాళ్ళని ఎన్నో డౌట్స్ అడుగుతారు. వాళ్ళు అడిగిన డౌట్స్ అన్నీ నేను క్లియర్ చేసేసినాను. ఇంకా కొద్దిమంది ఏమో నువ్వు ఎందుకు నమ్ముతున్నావు యేసుప్రభుని, ఇంకా ఈ రోజులలో కూడా ఏంది ఇది, వై గాడ్, ఎందుకు? ఒకటే చెప్పినాను, ఫర్ మై స్పిరిచువల్ లైఫ్. నా ఆత్మీయ జీవితం కోసం నేను యేసుప్రభుని నమ్ముకున్నా. శరీర సుఖం కోసం నేను యేసుప్రభుని నమ్ముకోలేదు. ఐ హావ్ నాట్ కెప్ట్ ఫెయిత్ ఆన్ జీసస్ ఫర్ ఫిజికల్ బ్లెస్సింగ్స్. శరీర సంబంధమైన ఆశీర్వాదాల కొరకు నేను యేసుప్రభుని నమ్ముకోలేదు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు నేను యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్నాను. సో కాబట్టి వాట్ ఈస్ ది స్పిరిచువల్ లైఫ్ అని అంటే మళ్ళీ నిదానంగా వాళ్ళకి చెప్తున్నాం. సో కాబట్టి యూ అండ్ ఐ షుడ్ హ్యావ్ దట్ జీల్. నేను నా ఆత్మీయ జీవితం పట్ల ఎంతో శ్రద్ధ కలిగి ఉండాలా, ఎంతో కేర్ కలిగి ఉండాలా. అసలు ఈ రోజులలో చాలా భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆ ఒక్క సెల్ ఫోన్ ద్వారా, ఆ సెల్ ఫోన్తోనే అపవిత్రత అనేది మొత్తం లోపలికి వస్తుంది. సో కాబట్టి చాలా చాలా కేర్ఫుల్గా నువ్వు నేను ఉండాలని దేవుడి వాక్యంలో ఒక్క వచనం చదివి మనం ముగించేద్దాం. ఐజాయా 59. ఐజాయా 59 and 3rd verse. మీ చేతులు రక్తము చేతను, మీ చేతులు రక్తము చేతను, మీ వ్రేళ్ళు దోషము చేతను, మీ వ్రేలు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. అది ఈ రోజులలో జరుగుతున్న అపవిత్రత అనేది ఇదే. వేళ్లతో దోషం చేస్తున్నారంట. వేళ్ళు మొత్తం అపవిత్రం అయిపోయినాయంట. వేళ్ళు మొత్తం అపవిత్రం. ఆ సెల్ ఫోన్ ని చూస్తే ఆ వేళ్లతోనే ఆపరేట్ చేయాలి. సెల్ ఫోన్ ని చూస్తే వేళ్లతోనే ఆపరేట్ చేయాలి. మా ఆఫీసర్లు నాకు ఒక ల్యాప్టాప్ ఇచ్చినారు పని చేయడానికి. ఆ ల్యాప్టాప్ ని దేనితో ఆపరేట్ చేయాలి? వేళ్లతోనే పని. సో కాబట్టి ఈ వేళ్లతోని నువ్వు నేను అపవిత్రం అయిపోతున్నాం. నా వేళ్ళే నన్ను అపవిత్రం చేస్తుంది. ఇట్లా ఇట్లా పోతూనే ఉంటుంది వేలు, ఇట్లా ఈ బొడల వేలు ఇట్లా పోతూనే ఉంటుంది. దాని తర్వాత ఈ చూపుడు వేలు ఇట్లా నొక్కుతూనే ఉంటుంది. టక్ 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 ఫినిష్.
ఫినిష్. సెకండ్స్లలో మెసేజ్కి రిప్లై వెళ్ళిపోతుంది. సెకండ్స్లలో ఈ యొక్క వేలు ఇట్లా నడుస్తూనే ఉంటుంది. నా యొక్క వేళ్ళ చేత నేను అపవిత్రం అయిపోతున్నా. నా ఆత్మీయ జీవితం అనేది అపవిత్రం అయిపోతుంది. నా వేళ్ళే చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు నా వేళ్ళు నేను ఏం చేయాలి? కట్ చేసుకోవాలా? That's why you and I, we should be very, very careful as far as my spiritual life is concerned. నేను కూడా అదే చెప్తున్నాను. నేను కూడా దాని గురించే ఆలోచిస్తున్నాను. నా ఆత్మీయ జీవితం పట్ల నేను చాలా జాగ్రత్తగా, చాలా కేర్ఫుల్గా ఉండాలా. నా ఆత్మీయ జీవితాన్ని నేను పాడు చేసుకోకూడదు. సో పర్వతాలని కూడా పొట్టు చేసే అంత శక్తి సామర్థ్యాలు దేవుడు మనకిచ్చినాడు. ఆ యొక్క శ్రమలని, ఆ యొక్క ఇరుకులని, ఆ యొక్క ఇబ్బందులని పొట్టు చేసే సామర్థ్యాన్ని దేవుడు మనకిచ్చినాడు. అంటే ఇప్పుడు నాకు సేవా పిలుపు ఉంది అంటే ఏ సంఘంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే ఆ పరిస్థితిని నువ్వు ఏం చేస్తావు? ఇప్పుడు వాక్యం అర్థం అవుతుందా? నీకు వాక్యం అర్థం అవుతుందా? సరే, నాకు సేవా పిలుపు ఉన్నది. ఈ సంవత్సరం దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఏ సంఘంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే ఆ పరిస్థితులన్నింటినీ నేనేం చేస్తానంట? పొడి చేసేస్తావు. సో కాబట్టి అందుకే సార్ ఇద్దరితో ఆపేద్దాం. నా కొరకు, నా యొక్క పరిచర్య కొరకు, నా యొక్క కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయండి. సో ఇప్పుడు మా ఇంట్లో కూడా అదే డిస్కషన్ జరుగుతుంది. ఎట్లా చేద్దాము, ఎట్లా వెళ్ళాలి. సరే, వీఆర్ ప్రేయింగ్. మీరు కూడా నాకు ప్రార్థన చేయవలసిందిగా యేసు నామమున మీకు మనం చేస్తాం. ప్రార్థన చేయండి. దేవుడి వాక్యం దీవించండి. ప్రేమ గల తండ్రి, ఇచ్చిన ఈ యొక్క అవకాశానికై స్తోత్రాలు ప్రభువా. మరి కొన్ని విషయాలు మీ ప్రియులైనటువంటి వారితో పంచుకునే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభువా. మరి పర్వతాలను కూడా పొట్టు చేసే సామర్థ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినారు. ఒక యాజ్ ఎ యూత్ మేము ఈ విధంగా బలవంతులుగా ఉండాలి అనేది మీ యొక్క చిత్తము, మీ యొక్క ఉద్దేశం. పర్లోక తండ్రి, మరి నాయన విన్న మీ యొక్క ప్రియులకై స్తోత్రాలు ప్రభువా. మరి ఎవరి హృదయంలో ఎటువంటి అక్కర ఉన్నదో నాకైతే తెలీదు. మీరు సమస్తము ఎరిగిన దేవుడు. మరి ప్రాముఖ్యంగా ఉద్యోగాలు లేని వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. లైఫ్ సెటిల్మెంట్స్ కొరకు, స్థిరమైన ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. చదువుకుంటున్న స్టూడెంట్స్ని జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడ ఉన్నా ప్రభువా, మరి వీ బిలాంగ్ టు క్రైస్ట్ అనేలాగా వాళ్ళు బ్రతకాల సహాయం చేయవలసిందిగా కోరుతూ వస్తున్నాను. పలుకు తండ్రి, అనారోగ్యంగా ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మరి యూత్కి మరి నేను పెద్ద స్పీకర్ని కాకపోయినా కొన్ని మాటలు పంచుకునే భాగ్యం ఇచ్చినందుకు వదలాలి. ఆనాడు యెహోషువకు వాగ్దానం చేసినారు, నీవు బ్రతుకు దినములన్నింటిలో ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలువనేరడు అని ప్రభు. మరి ఆ వాగ్దానాన్ని సాక్షాత్తు ఇజ్రాయెల్ దేశం విషయంలో మీరు నెరవేర్చినారు. ఆ వాగ్దానం మీరు మాకు కూడా ఇచ్చినారు. ఆ వాగ్దానం మా పట్ల కూడా, ఇక్కడ ఉన్న యూత్ పట్ల కూడా మీరు నెరవేర్చవలసిందిగా కోరుతూ, మేము ఎక్కడ ఉన్నా మీ యొక్క సాక్షులుగా, మీ కొరకు జీవించే వారిగా సహాయం చేయవలసిందిగా కోరుతూ, విన్న మీ ప్రియులకై స్తోత్రాలు మీ దీవెన ఆశీర్వాదంతో పంపించవలసిందిగా కోరుతూ, యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి ప్రార్థించి అడిగడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనతో నడిపించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.